పేరు పెండ్యాల సురేందర్, గోపాలమిత్ర కమ్మపల్లి సెంటర్. గోపాలమిత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ ఒక ముఖ్యమైన విషయం మీకు తెలియజేయుటకు మీ ముందుకు వచ్చాను. పశువులకు వచ్చే వ్యాధులను రైతులు అవగాహన లేకుండా వారి సొంత నిర్ణయాలు తీసుకొని వాటికి వైద్యం చేయడం వల్ల పశువులు ఏ విధంగా ఇబ్బంది గురి అవుతున్నాయో, రైతులు కూడా ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియజేయుటకు మీ ముందుకు వచ్చాను. నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామంలోని ఒక రైతుకు ఉన్న పశువులు ఇవి. ఈ పశువులను కొన్ని రోజులుగా గోమర్ల సమస్య చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నది. రైతు తన సొంత వైద్యాన్ని చేయడంతో పశువుల తొడల మధ్య తోలంతా ఊడిపోయి నడవలేని స్థితికి చేరినాయి. అయితే తాను చేసిన పొరపాటు ఏమిటంటే, పశువులకు ఎక్కడెక్కడైతే గోమర్లు ఉన్నాయో ఆ ప్రదేశాలను గడ్డి నాశనానికి వాడే గడ్డి మందు పారాకూట్ను పూయడం జరిగింది. అది పూర్తిగా ఉప్పుతో కూడిన మందు కాబట్టి ఈ పశువుల చర్మాన్ని పుండులాగా మార్చి నరాలు పూర్తిగా బిగుసుకుపోవడం జరిగింది. ఒకవేళ పశువులు గనక ఈ మందును నాకినట్లయితే వాటి ప్రాణానికి కూడా ప్రమాదం వాటిల్లేది. కానీ రైతు వాటి మూతులకు బుట్లు పెట్టడం వల్ల ఇవి ప్రాణాలతోటి బతికి బయటపడ్డాయి. తర్వాత వీటిని నేను కొన్ని రకాల చికిత్సలు చేసి గాయాల నుండి రక్షించే ప్రయత్నం చేస్తున్నాను. చూశారు కదా, రైతులు వాళ్ళ సొంత నిర్ణయంతో ఈ వజ్రాన్ని వైద్యం చేయడం వల్ల పశువులు అనేక ఇబ్బందులకు గురవుతుంటాయి. రైతులు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది జరగకుండా డాక్టర్ల సలహా తీసుకొని మాత్రమే ఏ మెడిసిన్ వాడినా వాడుకోవచ్చు. బూటాక్స్ అనే పేరుతోటి బయట షాపులల్లో మందు దొరుకుతుంది. ఒకవేళ మీకు బూటాక్స్ అనే మందు దొరకనట్లయితే దాని కాంబినేషన్లో కూడా దొరుకుతుంటాయి. అవి తీసుకొచ్చి 1 ml 2 లీటర్స్ వాటర్ తీసుకొని ఒక గుడ్డతోటి తడిపేసి పశువును మొత్తం గుడ్డతోటి తడిపేయాలి. దాన్ని నాకకుండా పశువుకు బుట్టి పెట్టాలి. ఇలా చేయడం వల్ల 1 లేదా 2 సార్లు చేయడం వల్ల వాటి ఉన్న గోమార్లన్నీ తొలగిపోతాయి. అట్లా పోని ఎడల హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ సలహా మేరకు ఇంజెక్షన్ కూడా దొరుకుతుంది. ఇంజెక్షన్ కూడా ఇప్పించి వాటిని నివారణ చేయవచ్చు.